హాయ్, కొన్ని సినిమాలు రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ని హోరెత్తించి చరిత్రను తిరగరాసి ఇండస్ట్రీలోనే మైలురాళ్లుగా నిలిచిపోతాయి. అలా నిలిచిపోయిన మ్యాజికల్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ల కాంబినేషన్లో వచ్చిన పోకిరి. అయితే టాలీవుడ్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది. 3 అక్షరాల పోకిరి వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోకిరి అనే సినిమా మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అని మాత్రమే చాలామందికి తెలుసు. నిజానికి ఈ సినిమా ఎంతోమంది హీరోలను దాటుకొని మహేష్ బాబు దగ్గరికి చేరింది. పవన్ కళ్యాణ్తో బద్రీ సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ పూరి మైండ్లో మెదిలిన ఒక థాట్ని ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే పేరుతో రాసుకున్నారు. అయితే ఆంధ్రావాలా లాంటి డిజాస్టర్ తర్వాత ఆ స్క్రిప్ట్తో పవన్ దగ్గరికి వెళ్తే రిజెక్ట్ చేశాడు. ఈలోగా చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వస్తే శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అనే కథ రాసుకుని వెళ్ళి చిరుని అప్రోచ్ అయ్యాడు. కానీ అక్కడ టైం ఎక్కువగా పట్టేలా ఉండడంతో తను లైఫ్ ఇచ్చిన రవితేజని కలిసి కథ చెప్పడంతో రవితేజ సూపర్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయినా కూడా సినిమా పట్టాలెక్కలేదు. రవితేజ పోకిరి కథతో సినిమా చేద్దాం అనుకునే టైంకి నా ఆటోగ్రాఫ్ ఆఫర్ రావడంతో అటు జంప్ అయిపోయాడు. ఇక తిరిగి విసుగొచ్చిన పూరి సోనూ సూద్ని హీరోగా పరిచయం చేద్దాం అనుకున్నాడు. కానీ బడ్జెట్లో తేడా కొట్టేయడంతో డ్రాప్ అయ్యాడు. చివరికి ఆల్రెడీ ఒక కథ చెప్పి ఫెయిల్ అయిన మహేష్ బాబు పూరికి కథ చెప్పే అవకాశం ఇచ్చారు. వెంటనే పూరి చిన్న లైన్గా ఉత్తమ్ సింగ్ కథ చెప్పారు. కథ విని సింగిల్ సిట్టింగ్లో ఓకే చెప్పిన మహేష్ హీరోకి ఉన్న సిక్కుల ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ని మార్చమన్నాడు. అలాగే 1 ఇయర్ టైం కూడా అడగడంతో స్క్రిప్ట్కి మార్పులు చేసి ఇంకా టైం ఉండడంతో నాగార్జున హీరోగా సూపర్ సినిమా చేశాడు. పూరి చివరికి మహేష్ ఫ్రీ అయ్యి సినిమా చేయడానికి వచ్చినప్పుడు మహేష్కి ఉన్న 3 అక్షరాల సెంటిమెంట్ కూడా కలిసి వచ్చేలా పోకిరి అనే టైటిల్ చెప్పాడు పూరి జగన్నాథ్. షెడ్ బాగుంది, కొట్టుకోవటానికి మాత్రం ఉండాలి. ఎవరా నువ్వు? పేరు చెప్తే కానీ తనులు తినవా? నన్నే కొట్టడానికి సుపారీ తీసుకుంటారా నువ్వు? ఆల్రెడీ తీసేసుకున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. షట్లేండి రా, కొంచెం తెరిచిపెట్టుకో అమ్మా, పారిపోవటానికి ఉంటుంది. తెరుస్తుంచారా మీ? ఇదిగోరా తాళం. అరే తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సిందే. ఏం చేస్తారా? మీ అమ్మ మీదొట్టు, నీకు పగలకపోతే నన్ను అడగరా. మధ్యలో మా అమ్మ ఎందుకు రా? నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకు రా? నిజానికి పోకిరి అనే టైటిల్ విన్న మహేష్ ముందు కంగారు పడ్డాడు. కానీ పూరి ఇచ్చిన వివరణతో ఒప్పుకున్నాడు. అలాగే హెయిర్ స్టైల్ మార్చడానికి ముంబై నుంచి స్టైలిష్ని తీసుకొచ్చారు. ఇక డ్రెస్సింగ్ కూడా మహేష్ ముందు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండి సినిమా రిలీజ్ అయిన తర్వాత అదొక ట్రెండ్లా మారిపోయింది. ఈ సినిమాని పూరి జగన్నాథ్, మహేష్ వాళ్ళ సిస్టర్ మంజుల సంయుక్తంగా నిర్మించారు. సినిమాలోని ఎక్కువ భాగాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీశారు. అలాగే
బిన్నీ మిల్స్ ఎపిసోడ్ని చెన్నైలో షూట్ చేశారు. ఇక గలగల పారుతున్న పాటని థాయిలాండ్లోని ఒక ఐలాండ్లో తీశారు. అయితే డోలా డోలా పాటను అక్కడే షూట్ చేయాలనుకున్నా కూడా అన్ని లొకేషన్స్ రెగ్యులర్గా అనిపించడంతో వీళ్ళు షూట్ చేయాలనుకున్న లొకేషన్స్కి పర్మిషన్ రాకపోవడంతో అక్కడే ఒక పబ్లో ఈ సాంగ్ని షూట్ చేశారు. ఎక్కడికి? ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది. మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా. ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా. బాగుంటే లవ్ చేసేస్తావా? మనకెందుకురా లవ్? రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తాం. అంటే మరీ బాగుంటే ఏం చేయలేం అనుకో. ఇదేంటి ఎలా ఉంది? One and two and three and four, five. I wanna love you. Repeat again. Left and right and left and left and one and two and three and four, five and six and seven and eight. Left stretch, right stretch, left and right, left and right, left again and right. I wanna love you, baby. Guys, just keep doing. I'll be back. సిగ్గు లజ్జ లేదు, భయం భక్తి లేదు, గాడిదలాగా దున్నపోతున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, బయట నుంచి ఎవరో చూస్తున్నారు, కాస్త ఇబ్బందిగా ఉంది. ఏంట్రా అక్కడ తినేస్తారా అమ్మాయిల్ని? కామ పిశాచాలా ఉన్నారు. వెదవ ఫ్రెండ్స్ నువ్వు. అవుట్, టేక్ దెమ్ అవుట్. ఏంట్రా చూడకూడదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే. సంగతి మీ నాన్నతో చెప్పు. 3 and 2 and దేవుడా. పోకిరి సినిమాలో ఇలియానా ఎంట్రీ కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఈ సినిమాకి ముందుగా పూరి అనుకున్న హీరోయిన్ అయేషా టాకియా. సో దాదాపు అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక చివరి నిమిషంలో ఆమెకు ఏదో ప్రాబ్లం వచ్చి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దాంతో దీపికా పదుకునేని అప్రోచ్ అయ్యారు, కానీ రెమ్యునరేషన్ సెట్ కాలేదు. దాంతో వెన్నెల సినిమాలో కనిపించిన ఫ్రెష్ ఫేస్ అయిన పార్వతి మిల్టన్ని సంప్రదిస్తే సినిమాల్లో కొనసాగాలని లేదని చెప్పిందట. ఇక బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ని అడిగితే గ్యాంగ్స్టర్ సినిమాలో బ్యాలెన్స్ వర్క్ కోసం డేట్స్ ఇచ్చేశానని, కాల్ షీట్స్ ఖాళీగా లేవని చెప్పిందట. దాంతో ఎవరి దగ్గరో దేవదాసులో ఇలియానా స్టిల్స్ చూసిన పూరి జగన్నాథ్ ఆమెను హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. మహేష్కి చెప్పడంతో మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోకిరి సినిమా పట్టాలెక్కింది. ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంతకుముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరీ అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక. మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడన్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. ఎలా? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకే లాగేస్తది. అసలేమైందో తెలియకుందిరో బాబోయ్, రాత్రిరంతా గునుకు లేదు ఎవ్వెట్టి కన్నారు రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. అత్తమావలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో, చిచ్చు పెట్టి చంపుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా.
కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే పోరగా చూడకే జలగలా పట్టుకోకే బతకని నన్నిలా ఇరుకులో పెట్టమాకే దేవుడా నా మది చెడిపోయను పూర్తిగా అయినా బాగుంది హాయిగా రాత్రిరంతా కురుకులేదు ఏదోటి చెయ్యాలి రో అదేవ దేవ 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 దేవుడా 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 మషీన్లో నా పెట్టి నన్ను పిండుతున్నది రో కొట్టి కొట్టి దంచుతోంది ఏమిటి కలవరం ఎన్నడూ చూడలేదే దీనినే ప్రేమని ఎవ్వరూ చెప్పలేదే ఏటిలో మునిగినా ఎక్కడో తేలుతారే ప్రేమలో మునిగితే తేలడం వీలు కాదే దేవుడా తెలియని తికమక దేనికో ఈ తడబాటేమిటో రాత్రిరంతా కునుకులేదు పుల్లోటి కొట్టాలి రో అదేవ దేవ 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 దేవుడా 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 ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నది రో లోపలేదో జరుగుతోంది అదేవ దేవ 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 దేవుడా 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 పోకిరి సినిమా షూటింగ్ మొదలుపెట్టిన కొత్తలో జగన్ వర్కింగ్ స్టైల్ని చూసి కొంచెం కంగారు పడ్డాడట మహేష్. ఎంత పెద్ద సీన్ అయినా సింగిల్ టేక్లో ఓకే చెప్పేవారట. ఆల్మోస్ట్ చాలా సీన్స్ సింగిల్ టేక్లోనే ఓకే చేసేశారు. ఒక వారం తర్వాత ఎడిట్ రష్ చూసిన మహేష్కి జగన్ వర్కింగ్ స్టైల్ అర్థమైంది. సినిమాని అతను చేస్తున్న యాంగిల్లో తీయడానికి అన్ని రకాలుగా కోఆపరేట్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు. దాదాపు 100 వర్కింగ్ డేస్లో మొత్తం సినిమాని కంప్లీట్ చేశారు. మహేష్ నటించిన సినిమాల్లో అతి తక్కువ రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా పోకిరి. ఈ సినిమాలో జగన్ వర్కింగ్ స్టైల్ నచ్చి మళ్ళీ బిజినెస్ మ్యాన్ కోసం డేట్స్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్. ఇక్కడ పండు అంటే నువ్వు పండు చెప్పు బా ఎవరు నువ్వు కోనే బే బోల్ చొక్కా ఉందమంటుంటే బోల్ బే బోల్ బే కోనే పండు కోనే బే ఆపే చెప్పు అనే పండు కడుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి చేతి అందరూ కలిసి ఆడి నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పని చేయను. పనేంటో చెప్పు. నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ. మ్యాటర్ సీరియస్గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు.
ఈడెవడు? మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పనిగా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్. ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే. సో పని ఏంటి? నీకెంత నాకెంత ఎలా? ఏ హీరో, నువ్వు నాకు నచ్చవురా. అనే ఎవరిది? కొంచెం తగ్గు. మోనా రక్ దో. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేంటి? వీడికి బలుపు ఎక్కువ. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకు ఎలాగే కాలింది. పోకిరి సినిమా షూటింగ్ త్వరగా పూర్తవడానికి కారణం డైరెక్టర్ జగన్ వ్యూ. దాన్ని అర్థం చేసుకొని అతనికి కావాల్సిన ఫ్రేమింగ్తో పర్ఫెక్ట్ అవుట్పుట్ అందించిన డిఓపి శ్యామ్ కే నాయుడు షార్ప్నెస్. అప్పటికే పూరితో చాలాసార్లు పనిచేసిన శ్యామ్ పోకిరిని మరింత కేరింగ్తో తీశాడు. అయితే జగడమే సాంగ్ షూటింగ్ సమయంలో శ్యామ్ ప్రసాద్ ప్రభాస్ సినిమా మొన్న షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆ పాటని మరో ప్రముఖ కెమెరామ్యాన్ కేవి గుహన్ షూట్ చేశారట. అలాగే పూరి సినిమాలకు ఎడిటర్ అయిన మార్తాండికే వెంకటేష్ చాలా స్టైలిష్ కట్స్తో సినిమాని చాలా క్రిస్పీగా రెడీ చేశారు. సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవిస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. అన్నయ్య నేను కొట్టమని ఒక డబ్బులు ఇచ్చాడు. త్వరగా టీ తాగి తాగవా? ఏం చేస్తావే? ఎక్కడైనా నా తీరింది, ఏ సెంటర్ అయినా నా స్పీడ్ ఇంతే. ఐ టైం చెప్పు వస్తానంతే. నువ్వు నేను నిగలాలంతే, ఇక వాడి వేడి చూపాలంతే, వయోలెన్స్ జరగాలంతే. నా ఊహకు వాయుడు వేగం, నా చూపుకు సూర్యుడి తాపం, నా చేతికి సాగర వాటం, నే సాగితే తప్పదు రణరంగం. గణపతి బప్పా మోరియా.
అయినా నా రూట్ ఎంతే, ఈ రాంగ్ రూట్ నా స్టైల్ అంతే. నచ్చకుంటే నీ కరమంతే, రాజకీజి పడలేనంతే, బరి చావ రేవ తేలాలంతే, గల్ల పట్టి కొడతానంతే. నే పాడితే అల్లరి రాగం, నే ఆడితే చెల్లర తాళం, నా దారికి లేదొక గమ్యం, నా వరుసే నిప్పుతో చెలగాటం. జనరల్గా పూరి జగన్నాథ్ సినిమాలకు చక్రి మ్యూజిక్ అందించేవారు. వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాల ఆడియో ఆల్మోస్ట్ హిట్. అయితే పోకిరి సినిమాకి మహేష్ తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మణి శర్మ పేరుని ప్రపోజ్ చేశారట. పూరి కూడా మణి శర్మతో బాగా సింక్ అవడంతో అదిరిపోయే ఆల్బమ్ రాబట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలోని గలగల పారుతున్న గోదావరి సాంగ్ని పాత తెలుగు సినిమా, అది కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమా అయిన గౌరీ నుంచి తీసుకున్నారు. ట్యూన్ని అలానే ఉంచేసి లిరిక్స్ని ఇన్స్ట్రుమెంట్స్ని మార్చారు. ఇక దేవుడా సాంగ్ ట్యూన్ అయితే రికీ మార్టిన్ ఫేమస్ ఆల్బమ్ జలేబా నుంచి కాపీ చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తం మీద సినిమా రిలీజ్ కాకముందు యావరేజ్ అన్న ఆడియో కాస్త సినిమా విడుదలైనాక ప్రతి చోట రిపీట్ మోడ్లో ప్లే అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తను మాస్టర్ అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు మణి శర్మ. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా. వానల వాన నీటిలా దారగా వర్షించి నేరుగా వాలిన విలాన పైన, వెళ్ళేటి దారులా వేచి నువ్విలా చాటుగా, బొమ్మన్న పోవెలా చేరుతా విలానాలోన, ఎల్లరి బాగున్నది గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా. Your booty, cause you make it feel so naughty. Let's go out tonight and party. Whoa, 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 wow. Girl, I'm watching your VP, cause to love you forever is my duty. So feel it, you're my baby. Whoa, 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 wow. చామంతి రూపమా తాడలేవు మారాకుమా, ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా, హిందోళ రాగమా మేళ తాళమా గీతమా, కన్నీటి సంవడి హాయిగున్నది ఏమైనా, వీరాహిరి మీ ప్రేమ
జలజారుతుంటే కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ పూర్తయిన పోకిరి ఏప్రిల్ 28, 2006లో వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర చెలరేగిపోయింది. కలెక్షన్ల ప్రవాహం మొదలైంది. అప్పటి వరకు ప్రిన్స్గా ఉన్న మహేష్ బాబుని సూపర్ స్టార్గా మార్చేసింది. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాస్తూ ఏకంగా 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. జస్ట్ 10 నుంచి 12 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా కేవలం థియేటర్ షేర్స్ పరంగా 42 కోట్లు కొల్లగొట్టింది. నైజాం ఏరియా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పంట పండింది. ఒక నైజాంలోనే 12 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా 66 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా వైపు అంతా ఆశ్చర్యపోయేలా చేసింది పోకిరి సినిమా. బాయ్ సాబ్కి నమస్తే చెప్పాలి. నమస్తే బాయ్ సాబ్. ఆడెవడో పండుగాడని చెప్పా కదా, ఎక్కడాడు? రాయ్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది. అందరూ నీ గురించి చెప్తున్నారు, ఒక్క వీడు తప్ప. నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా. ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం. భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం, ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా. అర్థమైందా? అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడొద్దు, చెప్పు ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడు నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలేంటి? పిల్లలు పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏ పిల్లలకి ఆడాలకి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనివ్వను. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. త్వరగా బయలుదేరు. నా మాటే వింటారా? నేను అడిగింది ఇస్తారా? నా మాటే వింటారా?
2006 సంవత్సరంలో విడుదలైన పోకిరి ప్రభంజనం మామూలుగా సాగలేదు. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ నామరూపాలు లేకుండా పోయాయి. 300 సెంటర్లలో 50 రోజులు, 200 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఏకైక సినిమా పోకిరి. ఆ తరువాత కూడా పోకిరి ప్రభావం గట్టిగానే కొనసాగింది. 63 కేంద్రాల్లో 175 రోజులు, 15 కేంద్రాల్లో 200 రోజులు సెలబ్రేషన్స్ జరుపుకుంది పోకిరి. ఇక కర్నూలులో సంవత్సరం పాటు ఆడి గత 25 ఏళ్లలో ఆ ఘనత సాధించిన ఏకైక సినిమాగా నిలిచింది. కర్నూలులో నాన్ స్టాప్ గా రోజుకు 4 షోస్తో 500 రోజుల పాటు ఆడింది పోకిరి సినిమా. ఆ ఒక్క థియేటర్లోనే దాదాపు 60 లక్షలు కలెక్ట్ చేసింది. పోకిరి సాధించిన రికార్డ్స్ 3 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్ గుర్తుపట్ల? టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు. సార్, ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలిబాయ్ ఎవడరా? ఆలిబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 days లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. పెడే. వాడికి అలీబాయ్ తెలియదంట, చెప్తా. ఆ నారాయణ గారికి ఫోన్ చేయి. చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా. ఓసారి పండుగ ఫోన్ చేయి. పండా, నువ్వు ప్రతిదానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా. నారాయణ, ఆగు ఆగాగు, ఈయన కాసేపు చూడండి. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి, వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే. నువ్వు డబ్బులు ఈ నేమ్ అంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు, మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ 1. ఇక నంబర్ 2, ఈ బండ గణేష్ గారు, వీడిని మాకిచ్చేయాలి. ఏంట్రా, చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా, హీరో. ఆ విష్ణు బిల్డర్స్కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగాను రా, అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలీదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్? గురు బైఠో, బైఠో గురు. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనయా, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే మెంటల్, నీ ఇష్టం మాట్లాడుకో. నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? షర్ట్ వదలరా. వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. వేద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. అని చెప్పు చాలు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? మెహర్ రమేష్ తో పాటు కలిసి పోకిరి స్క్రిప్ట్ రాశారు పూరి జగన్నాథ్. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పాటు 4 నంది అవార్డ్స్ తో పాటు బెస్ట్ హీరోగా మహేష్ బాబుకి, బెస్ట్ డైరెక్టర్గా పూరి జగన్నాథ్కి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సాధించి పెట్టింది. ఒక తెలుగులోనే కాకుండా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్ పేరుతో, తమిళంలో పొక్కిరి పేరుతో విజయ్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించింది. అంతేకాకుండా
కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ అయి అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ని సంపాదించుకుంది. ఓవరాల్గా ఈ ఒక్క సినిమా అన్ని భాషల్లో కలుపుకొని 250 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ ఒక కమర్షియల్ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం వెనుక రచయిత పూరి జగన్నాథ్ ప్రతిభ ఎంత ఉందో అర్థమవుతోంది. నా పేరు అలీబాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. రే సార్ కొడుకుని తీసుకురండి రా. నువ్వేనా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్ని. ఏం చేస్తావురా సాలే? అలీబాయ్, అలీబాయ్ వాడినేం చేయకండి ప్లీజ్, వాడినేం చేయకండి. నన్నే లోపల ఇస్తావరా? మీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు ఊరుకోరా. కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకో వదిలేస్తా. చూడరా చూడరా అజయ్ అజయ్ రే అజయ్ 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 అంటే ఈడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడిని కొడుకు కాదు కదూ? అవునరా, వీడు నా కొడుకు కాదు. అనాథరా వీడు. చేరతీసి పెంచాడు. నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాటిని చంపావు కదరా. నీ కొడుకు ఎవడు? ఎవడు ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ IPS. Indian Police Service 57th batch. Batch number 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय वाडु ना कोडुकुरा. చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది. ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలీదురా. Am I right? You're right. ఎక్కడున్నాడు? He is under cover 24 hours 365 days on duty. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని ఏరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు. రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెధవకుడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు.
పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్నని 10 సార్లు చెప్పు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. తప్పదు మరి, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా. ఎక్కడున్నాడు? రే, నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను. ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. భవిష్యత్తు కనిపించిందా? మనిషికి 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. నీలాంటి వెధవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను 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 అందరినీ లేపేస్తాడు. మార్చ్ 12 ఈరోజు నా డెత్ డే. నాకు తెలుస్తోంది. మార్చ్ 13 నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ్. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. హీరో మహేష్ బాబు, డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఇలియానాల ఫేట్ ని పొజిషన్ ని మార్చేసిన సినిమా పోకిరి. సో ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఐ డ్రీమ్ తరపున మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.